నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకలు, మరోవైపు తమ అభిమాన నేత పెద్ది విగ్రహాన్ని తీసివేయడాన్ని కూడా నిరసిస్తూ బీఆర్ఎస్ నేతల ఆందోళనలు. మొత్తం ఒకరేమో ఫ్లెక్సీలు తీసేసినారని చెప్పి ఆందోళన, మరోవైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తుంటే ఎక్కడ చూసినా నర్సంపేటలో కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తున్న నేపథ్యంలో ఇక్కడ అంబేద్కర్ సర్కిల్లో నర్సంపేటలో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితుల్లో తలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా మనతో మనం మాట్లాడదాం. ఏం జరుగుతుంది అసలు ఇప్పటివరకు పెద్ద విగ్రహాన్ని తీసిన తర్వాత కూడా మరి ఎట్లాంటి పరిస్థితులు ఉంటున్నాయి నర్సంపేటలో? అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన దగ్గర నైట్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది మన మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి దొంగలా చేసి విగ్రహాన్ని కూల్చేయడం జరిగింది. అలాగే మా బీఆర్ఎస్ లీడర్లందరినీ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా విగ్రహాన్ని ఈరోజు తీసేసి మా నాయకునికి అవమానం కలిగే విధంగా ఈ పిరికిబంద చర్యగా ఈ కాంగ్రెస్ నాయకులు చేయడం వల్ల మేము ఈరోజు ఖండిస్తున్నాం. చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే మరోవైపు పోలీసులు వచ్చి ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. విగ్రహాలను కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఓకే, చూడొచ్చు మనం ఒక్కనటువంటి కార్యకర్తలు కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి నాయకులను కార్యకర్తలను కూడా అరెస్ట్ చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారి విగ్రహ ప్రతిష్ట అనేది చెయ్యాలి. చేసే వరకు కూడా ఈ ఉద్యమాలు అనేది నడుస్తూనే ఉంటాయి. మేము ఎక్కడా కూడా తగ్గేదే లేదు. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. హాస్పిటల్ తీసుకొచ్చిన నాయకుడు ఆయన విగ్రహాన్ని అక్కడ పెట్టాల్సిందే, అంతే. అస్సలుగా మీరు తగ్గని పెట్టాల్సిందే. పెద్దలు తెచ్చిన హాస్పిటల్ ముందు విగ్రహాన్ని పెట్టడానికే మాకు అధికారం లేనప్పుడు మేము ఎందుకు ఈ విధంగా చేయాలి? ఇదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీసి అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యేగా చేసిన వానికి రక్షణ లేదు. మా లాంటి సభ్యులకు ఎక్కడిది రక్షణ? ఇలా చేయడం మాత్రం మేము నిరాకరిస్తున్నాం. 3 గజాల జాగా మేమేం కోరట్లేదు. 3 గజాల జాగాల మా సొంతానికి మీ విగ్రహాలు పెట్టుకుంటే ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పైచాచిక ఆనందం కోసం సుదర్శన్ అన్న విగ్రహాన్ని తీసేసిళ్ళు. అది నిర్మించే వరకు మా పోరాటం ఆగది. ఖచ్చితంగా మీ పోరాటం అనేది చేస్తూనే ఉంటాం. మీ ఉద్యమ కనికలం. ఒక్క సుదర్శన్ రెడ్డి చనిపోతే లక్షల మంది తయారై ఉన్నాం మేము. చెప్పండి. అన్ని లక్షల సుదర్శన్ రెడ్డి గారు చనిపోతే అన్ని లక్షల మంది వచ్చారు. అన్ని లక్షల మంది ఒక చిన్న విగ్రహం తీసేసి అత్యయిద్దామని అనుకుంటే పెద్ద ఎవరు? ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక నర్సంపేటలో మాత్రం ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ట్రాఫిక్ జామ్లలో కూడా ఇక్కడ ఇబ్బందికరంగా వాతావరణం ఉండొద్దని చెప్పంటారు. మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా. తెలంగాణ అందరికీ నమస్కారము. పెద్దన్న విగ్రహము తను ఏమన్నా ఒక దొంగ కాదు, లంగా కాదు. ఎందుకు తన ఉద్యమం దయచేసి పెద్దన్న విగ్రహం తొలగించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి మేము మీకు అడ్డు రాలేదు, మీ ప్రభుత్వానికి అడ్డు రాలేదు. పెద్దన్న విగ్రహం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకంటూ తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా కానీ మాకు పెద్దన్ననే. ఆ తర్వాతనే మా అమ్మ మా నాన్న. మనస్ఫూర్తిగా చెప్తున్నాం, జై పెద్దన్న, జై జై పెద్దన్న. ఈరోజు తెల్లవారుజామున నర్సంపేట నిద్రించే సమయంలో దౌర్జన్యంగా దోపిడీగా మన నర్సంపేట అధికారులు దౌర్జన్యంగా వచ్చి పెద్ది శేషారెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం చాలా తీవ్రకర సంఘటన. ఇలాంటి సంఘటనను ఇదివరకు ఎన్నడూ మా ప్రభుత్వంలో 5 సంవత్సరాల జరిగినా కూడా ఇలాంటి పరిణామాలు జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి పరిణామాలు రావడం చాలా బాధాకర విషయం. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడ చూసినా కానీ నర్సంపేటలో పలు ప్రాంతాలు అంటే నియోజకవర్గ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ జరిగినటువంటి పరిస్థితి మొత్తం 6 మండలాల్లో కూడా ఇట్లాంటి ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తుంది. ఏదైనా సరే మహిళలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్తారమ్మా మరి పెద్ద సుదర్శన్ విగ్రహం తొలగించడం పట్ల? పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిల్లు, కానీ అందరి పేదవాళ్ళ గుండెల్లో ధనిక ప్రతి ఒక్కరి గుండెల్లో నర్సంపేట గడ్డే కాదు, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో మా పెద్దన్న పేరు లక్షలాది జనాల మంది వచ్చిళ్ళు. కనపడలేదా మీకు ప్రభుత్వానికి? లక్షలాది మంది ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ చలి వర్షం ఎండ ఏది ప్రతి ఒక్కరిని తట్టుకొని పెద్దన్న అంత్యక్రియల వరకు ప్రతి ఒక్కరి ఇల్లు అంతా తాళం వేసుకొని రోడ్డు మీద అప్పుడు కనపడలేదా మా పెద్దన్న అంటే?
పెద్దన్న గుర్తులు ఉన్నాయి. ఎందుకంటే కళ్యాణ లక్ష్మే కాదు, పాకాల జలాలైన కాదు, హాస్పిటల్, మెడికల్ కాలేజ్ ప్రతి ఒక్కరికి ఇప్పించిండు. ఎందుకంటే ఏ కులాలకు అతీతంగా, ప్రతి ఒక్క కులాలకు అతీతంగా అన్నిటికీ సహకరించిండు. అందరు మహిళలకైనా పురుషులకైనా కళ్యాణ లక్ష్మి ద్వారా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి ధనాన్ని మా లేడీస్ ను 50% రిజర్వేషన్ తోని మమ్మల్ని ముందుకు నడిపిస్తా అని అన్న ఇచ్చిన ప్రోత్సాహమే ఇవాళ మా రోడ్డు మీద ధర్నా చేసే అన్న స్ఫూర్తితోనే మేము ధర్నా చేసే స్థాయికి వచ్చిన మహిళలు. అన్నే ఒక మాకు స్ఫూర్తి. బ్రతికున్నది అన్నది కాదు, అన్న చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతా ఇలా బతకాలే అనే ఉద్దేశంతోనే అన్నను ఉద్దేశించి మేము ఇక్కడ కూర్చొని జరిగింది. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యోగంగా చేస్తానికి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కదిలించుకోవడం మేము ముందుకు పోవడానికి మహిళలు అందరూ సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. విగ్రహం ఏమన్నది పెద్ద సుదర్శన్ రెడ్డి కాలేజీ తెచ్చిండు, మెడికల్ కాలేజీ కట్టించిండు, గోదావరి నీళ్ళు పట్టుకొచ్చిండు. మా పెద్దన్న ఎంతో కష్టపడి నర్సంపేటను అభివృద్ధి చేసిండు. పెద్దన్న విగ్రహం ఏమన్నది మన అయ్యేదేమన్నా అబదా విగ్రహం, హాస్పిటల్ మన అబదామన్నా కదా విగ్రహం పెట్టుకుంటే ఏమైంది ఆయనకు ఏమన్నది? విగ్రహం బరాబరి పెట్టాలి, పెట్టి తీరాలి, క్షమించాలి. మొత్తం మాధవరెడ్డి పెద్దన్న విగ్రహం పెట్టాలి, మళ్ళీ అక్కడ పెట్టాలి. మా అందరి గుండెల్లో ఉన్నాడు దేవుడు. ఆయన మెడికల్ కాలేజ్ తేవడం పెద్దన్నదే అభివృద్ధి. అది పెద్దన్న విగ్రహం కంపల్సరీ ఉండాలి, లేకపోతే అది చాలా బీభత్సంగా. న్యాయమేనా మీకు అందరికి? కరెక్టేనా? పెట్టండి అంతే. పెద్దన్న కష్టపడి తెచ్చింది మా పెద్దన్న. గోదావరి నీళ్ళు తెచ్చిండు, నర్సంపేట డెవలప్ చేసింది పెద్దన్న. విగ్రహం బరాబరి మళ్ళీ పెట్టాలి, పెట్టి తీరాలి. వాన్ అయ్యేదామా బలా హాస్పిటల్ ఇంత గుండెమా మనిషి పోయిన తర్వాత విగ్రహాలకు కూడా భయపడతాను ఇక్కడ ఉన్న గవర్నమెంట్. లేనప్పుడు సుదర్శన్ రెడ్డి ఒక నిప్పు కనుక కాబట్టి ఉన్నప్పుడు భయపడరు. ఇప్పుడు విగ్రహాన్ని చూసి కూడా కనీసం విగ్రహాన్ని కూర్చొని లాగులలో తొండలు వాళ్ళకి లాగులలో వణుకుబడినది పుడుతుందనే దీని నిదర్శనం. ఇవాళ ఒక దిక్కు విగ్రహం తొలగించుకుంటూ ఒక దిక్కు భద్ర వేడుకలు చేసుకుంటూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది రాబోయే రోజులలో అన్యాయానికి గురి ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ చూస్తున్నారు. ఎందుకంటే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా పులిలాగే బతికాడు. ఆయన విగ్రహాన్ని కూడా ఉన్నట్టు చూసి కూడా భయపడుతుందని చెప్పారు. చాలా వరకు మహిళలు కూడా ఇక్కడే ఉన్నారు. ఉన్నటువంటి కొంతమంది అక్కడ స్థానిక కార్యకర్తలు తోసేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మహిళా పోలీసులు కూడా లేకపోవడంతో ఇక్కడే కొంతసేపు ఇక వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మళ్ళీ ఎక్కడి నుంచో తీశారో అక్కడనే పునఃప్రతిష్ఠించాలనే ఒక ఆలోచన మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇట్లాంటి ఉద్రిక్త వాతావరణం కూడా నర్సంపేటలో జరగడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇక్కడ ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో, అలాగే పెద్ద సుదర్శన్ రెడ్డి ఇంటి ముందు కూడా నల్లబెల్లిలో కూడా ఇట్లాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ ప్రస్తుతానికి అయితే మనం చూడొచ్చు ఇక్కడ మహిళా పోలీసుల కోసం కూడా వెయిట్ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. ఓవైపు పుట్టినరోజు వేడుకలు, మరోవైపు పెద్ద సుదర్శన్ రెడ్డి లేడు అన్నటువంటి విగ్రహాన్ని తొలగించిన తర్వాత ఒక ఆవేదన పూరితమైనటువంటి వాతావరణంతో నర్సంపేట ప్రాంతం అంతా కూడా ఒక అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి తను దివంగతులైన తర్వాత తన అంతిమ యాత్రనే చెప్తుంది. పెద్ద సుదర్శన్ రెడ్డి ఏడి అనేటువంటి ఒక ఆలోచనలు కూడా తన గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇక్కడ వస్తున్నటువంటి నర్సంపేటలో ఉన్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు స్థానికులు కూడా కొంతమంది కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మరికొంతమంది మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కడికి వచ్చినా కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి అభిమానులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం జరుగుతుంది మరికొంతమంది మనం మాట్లాడదాం. ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర రోజు కూడా చాలా ఒక మంచి అంటే ఎక్కువ మంది వచ్చినటువంటి పరిస్థితి. సుదర్శన్ రెడ్డి ఒక మహోన్నతమైన వ్యక్తి. అయితే నర్సంపేటకు ఎంతో అభివృద్ధి చేసిండు. ఒక మెడికల్ కాలేజ్ అయినా, మన పాకాల చెరుకు నీళ్ళైనా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలే. ఇప్పుడున్న కాంగ్రెస్ దద్దమ్మలు దగ్గర 60 సంవత్సరాలు పాలించినప్పుడు కూడా పీకిందే లేదు నర్సంపేటకు. కానీ సుదర్శన్ రెడ్డి వచ్చినాకనే నర్సంపేట అనేది డెవలప్ అయింది. ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఒక మెడికల్ వచ్చింది. అలాంటి దాన్ని మేము ఏదో విగ్రహం పెట్టుకున్నాం. చనిపోయిన వ్యక్తికి కనీసం విగ్రహం చూసి భయపడిన సన్నాసులు ఉన్నారు ఇక్కడ నర్సంపేటలో. ఎమ్మెల్యే గారి బర్త్డే రోజే ఈ విగ్రహాన్ని ఎందుకు తీశారనుకోవచ్చు. ఆయనకు అభిమానం, వాళ్ళ అభిమానులు ఆయనకు కానుకగా ఇచ్చిండు. ఆయన జన్మదినం రోజే ఆయనకు దిష్టి బొమ్మలు తలగబెట్టి జరిగింది. ఆయన విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ మహిళా పోలీసులు కూడా రావడంతో మరికొంతమంది తోటి మనం మాట్లాడదాం. చెప్పండి. మెడికల్ కాలేజ్ తేవడం వల్ల ఒకటి పెద్ద సుదర్శన్ రెడ్డి అభివృద్ధి కారణం. ఆయనే మెడికల్ కాలేజ్ తేవడం వల్ల వేరే పేర్లు పెట్టి ఆయన విగ్రహాన్ని
పెడితే అది కూల్చివేత కరెక్ట్ కాదు. ఇలానే కొనసాగితే చాలా నర్సంపేట తెలంగాణ ఉద్యోగంలో ఇలా గొడవలు జరిగినాయి, మళ్ళీ దానికన్నా ఎక్కువనే జరుగుతాయి. ఇక్కడ మనం చూస్తున్నాము వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు మాట్లాడినా వాళ్ళు పోలీసులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మహిళా పోలీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో మహిళల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నర్సంపేటలో అనేక ప్రాంతాల్లో కూడా కొంత ఉదయం నుండి ముందస్తు అరెస్టులు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కొంత శాంతియుతంగానే కనిపించింది. మరి ఆ శాంతియుత వాతావరణం కాస్త కంటిన్యూగా అవుతుండడంతో మరి మహిళా నాయకులను మహిళా కార్యకర్తలను కూడా మహిళా పోలీసులు వచ్చి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించవచ్చు, కానీ తమ గుండెలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం ఇక్కడ ఎట్టుబడి చెరిపేయలేదు అన్నటువంటి ఒక ఆలోచన మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రజలారా ఆయన చేసిన తప్పేంటిది? హాస్పిటల్కు జాగా తెచ్చుడా, హాస్పిటల్ తెచ్చుడా, పాకచెలకు నీళ్లు తెచ్చుడా, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుడా, ఆయన చేసిన ఏంటిది? సుదర్శన్ రెడ్డి గారు చేసిన తప్పేంటిది? అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి అన్నారు. ఈ ప్రాంత మనం చూస్తున్నాము పెద్ద సుదర్శన్ రెడ్డికి మాత్రం ఎక్కడ చూసినా తన అభిమానుల నీరాజనాల వెల్లువ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి తను మనసులో ఉన్నాడని చెప్పి అంటున్నారు. విగ్రహాలు తొలగించినంత మాత్రం భయపడాల్సినటువంటి పని లేదని చెప్పి మరోవైపు తన అభిమానులు కార్యకర్తలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, అతను చనిపోయిన తర్వాత కూడా అట్లాంటి పెద్ద విగ్రహాన్ని చూసి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మనం చూడాల్సింది ఏంటంటే ఒక్కొక్కరిని కూడా ఇక్కడ పోలీసులు కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నర్సంపేట ఇప్పటి వరకు ఉదయం నుండి పోలీసుల పహారాలో ఉంటున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక్కసారిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కార్యకర్తలు కూడా రోడ్ల మీదకి వచ్చడంతో మొత్తం ఉద్రిక్తంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ సర్కిల్లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఏంది. ఇప్పటి వరకు ఉదయం నుండి కొంత మహబూబాబాద్ అలాగే ములుగు అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా వరంగల్లోనే మోహరించినటువంటి నేపథ్యంలో రెండు జిల్లాల ఎస్పీలు అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి పోలీసులు కూడా మొత్తం వరంగల్లోనే ఇక్కడ నర్సంపేట పట్టణంలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి ఉద్రిక్త పరిస్థితులు వస్తాయని చెప్పి ముందే ఊహించినటువంటి పోలీసులు ఉదయం నుండే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి సమయంలో కొంత శాంతియుతంగా ఉంటుంది, ఎందుకంటే ప్రధాన నేతలందరినీ కూడా అరెస్టు చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ కొంత శాంతియుత వాతావరణమే ఉంటుంది అనుకున్నారు. కానీ ఒక్కొక్కరిగా మళ్ళీ బయటికి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారి కూడా నర్సంపేట ప్రెమిసెస్ మొత్తం కూడా ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. ఓవైపు పుట్టినరోజు వేడుకలు, మరోవైపు తన అభిమాన నేత లేడన్నటువంటి ఆవేదన మాత్రం నర్సంపేటలో ఒక వర్గపోరుగా మారుతున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి పరిస్థితులకు కేవలం పెద్ద సుదర్శన్ రెడ్డి ఆమె అభిమానులుగా మేము నిలబడతాం తప్ప కలబడతాం తప్ప మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పెడతాం తప్ప వెనక్కి తగ్గేది లేదు, మడమ తిప్పేది లేదు అన్న ఒక ఆలోచనలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సినటువంటి అవసరాన్ని కూడా నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది మనం మాట్లాడదాం. ఇక్కడ ప్రజలు ఎందుకంటే స్వచ్ఛందంగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి కూడా ముందు వస్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి. పెద్ద సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం మన 10 రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు తెలియకుండా ఒక 4 దుడాంగులు 5 దుడాంగులు కలిసి దాన్ని తీసేయడం జరిగింది. గవర్నమెంట్ ఏం హామీ ఇచ్చిందంటే ఆడ గద్దె కట్టించే బాధ్యత మాది, దాన్ని గద్దె కట్టించి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని ఒప్పుకున్నారు పోలీసులు. మళ్ళీ అలాగే నైట్ ఎవరు తెలియకుండా పెద్ద సుదర్శన్ వాళ్ళ సొంత జాగాలో పెట్టినట్టుగా వాళ్ళు ఏదో బాగా ఫీల్ అవుతున్నారు. ఆయన విగ్రహాన్ని చూస్తేనే వాళ్ళకు ఉత్సాహపడ్డది. ఆయన గవర్నమెంట్ జాగా పెట్టిండా ఏడబెట్టిండు, ఒక ప్రైవేట్ ఆయన జాగా ఇచ్చిండు. ఆ జాగా ఇస్తే కళ్ళు ఓర్వక దొంగసాటుగా విగ్రహాన్ని ధ్వంసం చేసి దొంగల రాత్రిగా చేసిండు. ఇక దొంతివాడి పుట్టినరోజు అని ఆయనకు ఉంటే చిగ్గు అనిపించిందట. మరి ఎందుకు చిగ్గు అనిపించింది ఆయనకు అర్థమైతే లేదు. ఆ దొంగ రాత్రి ఆయన ఏం తెచ్చిండు? నీళ్ళు తెచ్చిండు, నిధులు తెచ్చిండు. పాకాల చెరువులో గోదావరి నీళ్లు పోసినందుకు తప్ప ఆయన విగ్రహం ఎన్నో సేవలున్నాయి మాకు. గ్రామాల ఊళ్ళ సీసీ రోడ్లు కానీ ప్రతి ఒక్క పని పెద్దనే చేసిండు. ఇన్ని చేసింది తప్ప అన్న విగ్రహం ఆ అన్న హాస్పిటల్ పట్టుకుని వస్తే ఏ జిల్లాలో లేని నర్సంపేటకి ఒకటే వచ్చింది. ఆ నర్సంపేటకి రాగానే కళ్ళు ఓర్వక రేవంత్కు గులగుల పుట్టి బగబగ మండి తీయాలని పట్టుబట్టి దొంగ రాత్రి తీసిళ్ళు. జై తెలంగాణ, జై పెద్దన్న. ఇక్కడ నర్సంపేట నియోజకవర్గానికి సర్వీస్ చేయడమే తప్ప అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా నర్సంపేట ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో కూడా ఒక దివంగత అయినప్పటికీ కూడా ఎందుకు ఇంత కక్ష సాధింపు అన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తున్నాయి. ఇప్పటి వరకు నర్సంపేట నియోజకవర్గ భూమికలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్ద సుదర్శన్ విగ్రహాన్ని తీయడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నటువంటి ఆవేదన
మాత్రం నర్సంపేట ప్రజలు నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. కానీ మధ్యాహ్నం 12 తర్వాత ఎక్కడున్నటువంటి ముందస్తు అరెస్టుల తర్వాత జరిగినటువంటి పరిణామాలు అలాగే పోలీసుల పహారాలతో కొంత శాంతియుతంగా నెలకొంటుంది అనుకున్నాం. కానీ ఒక్కసారిగా కూడా నర్సంపేట అంబేద్కర్ చౌరస్తాలో కూడా ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం, ఒక ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ సాయంత్రం వరకు కూడా ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఇక్కడ మహబూబాబాద్ నుండి అలాగే ములుగు నుండి ఇక్కడ ఎస్పీ గారు వచ్చారు, వారి టీం వచ్చింది, అలాగే కమిషన్ నుంచి వచ్చినటువంటి వరంగల్ నుండి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఇది కంటిన్యూగా ఈ రోజు మొత్తం కొనసాగుతుందా లేకపోతే రేపు కూడా ఈ పహారా కొనసాగుతుందా, మరి ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం నర్సంపేట ప్రజల్లో నెలకొంది. అలాగే చూస్తున్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న నేపథ్యంలో మరి అందరి దృష్టి మొత్తం రాష్ట్ర దృష్టి అంతా మాత్రం నర్సంపేటలో నెలకొంది. చూడాలి మరి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మాత్రం క్రమక్రమంగా నెలకొంటున్నటువంటి పరిస్థితి. నర్సంపేట అంబేద్కర్ సర్కిల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.